Dear students, today I discuss about the topic selection of cutting. కత్తిరింపులు అనగానేమి వివిధ రకాల కత్తిరింపుల గురించి ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. కత్తిరింపులు అంటే ఏంటంటే మొక్క శాఖీయ భాగాలకు సంబంధించిన చిన్న ముక్కలను కత్తిరించడాన్ని కత్తిరింపులు అంటారు. దృఢమైన మరియు గుల్మాకార మొక్కల వ్యాప్తి కత్తిరింపుల ద్వారానే జరుగుతుంది. మొక్కలోని ప్రాథమిక అంగాలైన వేరు, కాండము, ఆకు నుంచి వేరు చేస్తారు. ఈ రకమైన శాఖీయ స్కంద భాగాలకు తగిన పరిస్థితులు అందించి సంపూర్ణమైన మొక్కలుగా వృద్ధి చెందుతాయి. అసలు ఈ కత్తిరింపులు ఎందుకు చేస్తారంటే, ఈ కత్తిరింపులు అంటే ఏదైనా కాండాన్ని కానీ, వేరుని కానీ, ఇంకా పత్రాన్ని కానీ కత్తిరించి దానికి కొత్త వేర్లు వచ్చేలా చేసి కొత్త మొక్కని చేస్తారు. ఇలా కత్తిరింపుల ద్వారా మొక్కల వ్యాప్తి అనేది బాగా జరుగుతుందన్నమాట. ఇలా సంపూర్ణమైన మొక్కలుగా వృద్ధి చెందించడానికి కత్తిరింపులు 2 రకాలుగా డివైడ్ చేశారు. ఆ 2 రకాలు ఏంటంటే, ఫస్ట్ వన్ కాండపు కత్తిరింపులు, సెకండ్ వన్ ఆకు కత్తిరింపులు. కాండపు కత్తిరింపులు అనేవి మరలా 2 రకాలు. ఆ 2 రకాలు ఏంటంటే కాండము కొన కత్తిరింపులు, కాండ స్కంద కత్తిరింపులు. ఫస్ట్ వన్ కాండ కొన కత్తిరింపులు అంటే ఏంటో చూద్దాం. కాండ కొన కత్తిరింపులు అంటే ఏంటంటే కాండ కొన భాగాన్ని కత్తిరించి వేరు చేసి దాని నుంచి నారు మొక్కను పెంచుతారు. అంటే మనం ఇప్పుడు ఒక స్టెమ్ని తీసుకుంటాం, కాండం తీసుకుని ఆ కాండంలో పై భాగాన్ని అంటే కొన భాగాన్ని మాత్రమే కత్తిరించిన తర్వాత దాన్ని వేరు చేసి దాని నుంచి నారు మొక్కను పెంచుతారు. ఇంకా కత్తిరించిన భాగము సాధారణంగా 3 అంగుళాల పొడవు ఉంటుంది. అంటే మనము ఎంతైతే కట్ చేసుకోవాలంటే ఆ కాండము 3 అంగుళాల పొడవు మాత్రమే కట్ చేసుకోవాలి. అలా 3 అంగుళాల పొడవు గల కత్తిరించిన భాగాన్ని తీసుకోవాలి. ఇంకేంటంటే ఆకులు గల కాండము, కనుపు లేదా కనుపు నడిమి భాగాన్ని కత్తిరిస్తారు. అంటే కాండంలో ఏ భాగాన్ని తీసుకుంటారంటే, ఇప్పుడు చూడండి చెరుకు గడలు చూసామనుకోండి, అందులో మనకి కనుపులు, కనుపు మధ్యమాలు అనేవి కనిపిస్తాయి కదా. అప్పుడు ఆ కనుపులోని కాండంలోని కనుపు లేదా ఆ కనుపు నడిమి ఈనే భాగాన్ని మాత్రమే కత్తిరిస్తారు. అలా కత్తిరించి ఈ కాండము ముక్కను వేర్లు ఏర్పాటును ప్రేరేపించే హార్మోన్లో ముంచి తీస్తారు. అంటే ఈ కాండంని కనుపు మధ్యమాల నుంచి లేకపోతే కనుపు నడిమి నుంచి తీస్తారు కదా. తీసిన తర్వాత ఈ మొక్కను ఏం చేస్తారంటే దానికి వేర్లు రావడానికి ఏం చేస్తారంటే ఆ వేర్లను ప్రేరేపించడానికి కొన్ని హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్ యొక్క ద్రావణంలో ముంచి ఈ భాగాన్ని తీసినప్పుడు వేర్లు అనేవి తొందరగా వస్తాయి. ఇంకేంటంటే దృఢమైన పాక్షికంగా మెత్తని దృఢత్వం కల లేదా బలహీన కాండాల నుంచి కత్తిరింపులను సేకరిస్తారు. కాండం కొన కత్తిరింపుల నుంచి కాండపు కత్తిరింపుల కంటే త్వరితంగా మొక్కలను ప్రవర్ధనం చేయవచ్చు. అంటే ఈ కాండం కొన కత్తిరింపుల నుంచి కాండపు కత్తిరింపుల కంటే, అంటే ఈ కాండ స్కందాల కత్తిరింపుల కంటే ఈ పద్ధతి ద్వారానే ఎక్కువగా మొక్కలు అనేవి ప్రవర్ధనం చేయవచ్చు. ఇది కాండ కొన కత్తిరింపులు. నెక్స్ట్ సెకండ్ వన్ కాండ స్కంద కత్తిరింపులు. కాండ స్కంద కత్తిరింపులు అంటే ఏంటంటే కనీసం ఒక మొగ్గ కల కాండమును ముక్కలను కత్తిరించి ప్రవర్ధనానికి ఉపయోగిస్తారు. అంటే ఇందాకైతే కాండం కొన కత్తిరింపులో కాండం యొక్క కొన భాగాన్ని మాత్రమే కత్తిరించాం. ఇందులో అయితే కనీసం ఒక మొగ్గ గల కాండాన్ని తీసుకుని దాన్ని ముక్కలను కత్తిరించి ప్రవర్ధనం చేస్తారు. సేకరించే కాండం యొక్క స్థితి ఎలా ఉండాలంటే పాక్షికంగా దృఢంగా ఉండాలి, బలహీనంగా కూడా ఉండే అవకాశం ఉన్నది. కత్తిరింపు కాండము నైజాన్ని బట్టి, అంటే మనం కత్తిరింపు చేసేటప్పుడు ఆ కాండం నైజాన్ని బట్టి వీటిలో కూడా రకాలు కలవు. ఆ రకాలు ఏంటంటే సెమీ వుడ్ కటింగ్స్, సెమీ హార్డ్ వుడ్ కటింగ్స్, ఇంకేంటంటే డెసిడ్యూవస్ హార్డ్ వుడ్ కటింగ్స్, ఇంకా కోనిఫెరస్ కటింగ్స్, హెర్బేసియస్ కటింగ్స్. ఇవేంటంటే కాండ స్కంద కత్తిరింపులోని రకాలు. ఫస్ట్ వన్
సెమీ వుడ్ కటింగ్స్. సెమీ వుడ్ కటింగ్స్ అంటే ఏంటంటే పొదలు లేదా ఆకురాల్చు వృక్షాలలోని మెత్తని కణజాలం నుంచి కత్తిరింపులు సేకరిస్తారు. అంటే ఓన్లీ పొదలు లేదా ఎక్కువగా ఏ మొక్కలైతే ఆకురాల్చుతాయో ఆ ఆకురాల్చే వృక్షాలన్నీ మెత్తని కణజాలంను సేకరించి దాని నుంచి కత్తిరింపులు సేకరిస్తారనమాట. ఈ కత్తిరింపులకు ఆకులు ఉండాలి. ఈ పద్ధతి ద్వారా ఎక్కువగా గులాబీ మొక్కలను ఇంకా లిలియం రకమైన మొక్కలను ప్రవర్ధనం చేస్తారు. ఈ కత్తిరింపులు వేర్లు ఏర్పడే సమయంలో అధిక తేమ స్థితి ఉండేటట్లు చూస్తారు. అంటే ఈ కత్తిరింపులు చేసిన తర్వాత మనం వీటికి వేర్లు వచ్చేటట్లు చేస్తాం కదా, ఆ వేర్లు వచ్చే టైంలో దీనికి ఎక్కువగా తేమ అనేది ఉండేటట్లు చూసుకోవాలి. సెకండ్ వన్ ఏంటంటే సెమీ హార్డ్వుడ్ కటింగ్స్. సెమీ హార్డ్వుడ్ కటింగ్స్ అంటే ఏంటంటే కొద్దిగా దృఢత్వం గల కాండాల నుండి కత్తిరింపులు సేకరిస్తారు. అంటే కొంచెం దృఢంగా ఉండే కాండాల నుంచి మాత్రమే ఈ కత్తిరింపులు అనేవి సేకరిస్తారు. సేకరించిన తర్వాత వీటి యొక్క అగ్రభాగంలో తక్కువ ఆకులు ఉండేటట్లు చూస్తారు. ఈ పద్ధతి ద్వారా ఎక్కువగా ఎజేలియా, రోడోడెండ్రన్ వంటి మొక్కలను, వెడల్పు ఆకులు గల సతత హరిత అలంకరణ మొక్కలను ప్రవర్ధనం చేస్తారనమాట. ఎక్కువగా ఈ సెమీ హార్డ్వుడ్ కటింగ్స్లో ఎక్కువగా అలంకరణ మొక్కలను, ఇంకా ఎజేలియా, రోడోడెండ్రన్ వెడల్పు ఆకులు గల మొక్కలను ఎక్కువగా ప్రవర్ధనం చేస్తారనమాట. ఇది సెమీ హార్డ్వుడ్ కటింగ్. నెక్స్ట్ వన్ డెసిడ్యూవస్ హార్డ్వుడ్ కటింగ్స్. డెసిడ్యూవస్ హార్డ్వుడ్ కటింగ్స్ అంటే ఏంటంటే బాగా గట్టిగా దృఢంగా ఉన్న కాండాల నుండి ఈ రకమైన కత్తిరింపులు సేకరిస్తారు. అంటే బాగా ఎక్కువ దృఢత్వంగా ఉన్న కాండాల నుంచి మాత్రమే ఈ కత్తిరింపులు అనేవి సేకరిస్తారు. సేకరించిన తర్వాత వసంత ఋతువు ప్రారంభంలో లేదా శీతాకాలం చివరిలో కత్తిరింపులను సేకరిస్తారు. అంటే ఈ డెసిడ్యూవస్ హార్డ్వుడ్ కటింగ్స్కి వసంత ఋతువు ప్రారంభంలో లేదా శీతాకాలం ప్రారంభంలో మాత్రమే కత్తిరింపులను సేకరిస్తారనమాట. వీటికి ఆకులు అనేవి ఉండవు. సాధారణంగా 6 నుండి 12 అంగుళాల పొడవు ఉంటాయి. నీటిపారుదల వసతి గల లోమ్ నేలల్లో ఈ కత్తిరింపులు నాటి వాటి నుండి త్వరగా వేర్లు ఏర్పడతాయి. అలాంటి మొక్కలు ఏంటంటే గులాబీలు, పిక్స్, ఇంకా ద్రాక్ష, బిల్లో మొక్కలను ఈ రకపు కత్తిరింపుల ద్వారా ఎక్కువగా ప్రవర్ధనం చేస్తారు. నెక్స్ట్ కోనిఫెరస్ కటింగ్స్. కోనిఫెరస్ కటింగ్స్ అంటే ఏంటంటే సతత హరిత సూదుల వంటి పత్రాలు కల కోనిఫెరస్లో హార్డ్వుడ్ కటింగ్స్ ద్వారా ప్రవర్ధన చేస్తారు. ఈ కత్తిరింపుల అగ్రభాగంలో సూది పత్రాలు ఉంటాయి. ఈ సూది పత్రాలు అనేవి వేర్ల ఉత్పత్తిని ప్రేరేపించడానికి ప్రత్యేకమైన కోల్డ్ ఫ్రేమ్స్ను ఉపయోగిస్తారు. దీనిని కోనిఫెరస్ కటింగ్స్ అంటారు. నెక్స్ట్ హెర్బేసియస్ కటింగ్స్. హెర్బేసియస్ కటింగ్స్ అంటే ఏంటంటే వీటిని సెమీ వుడ్ కటింగ్స్ అని కూడా అంటారు. ఈ పద్ధతి ద్వారా ఎక్కువగా రసయుక్త మొక్కలను, గ్రీన్ హౌస్ మొక్కలను ప్రవర్ధనం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ మొక్కలు జిరానియం, చామంతి, కోలియస్. వీటిలో వేర్లు ఉత్పత్తి త్వరగా జరుగుతుంది. ఇది హెర్బేసియస్ కటింగ్స్. నెక్స్ట్ సెకండ్ వన్ ఇవన్నీ కాండపు కత్తిరింపుల్లోని టైప్స్. నెక్స్ట్ సెకండ్ టైప్ ఏంటంటే ఆకు కత్తిరింపులు. ఈ ఆకు కత్తిరింపులు అంటే ఏంటంటే ఆకు మొత్తాన్ని లేదా దానిలో ఒక భాగాన్ని వేరు చేసి దాని నుండి మొక్కను పెంచుటని ఏమంటారంటే లీఫ్ గ్రాఫ్టింగ్ అంటారు. దీనిలో 3 రకాలు కలవు. ఆ 3 రకాలు ఏంటంటే పూర్తి ఆకు లేదా పాక్షిక ఆకు కత్తిరింపు, థర్డ్ వన్ ఆకు ఈనె కత్తిరింపు, థర్డ్ వన్ ఆకు మొగ్గ కత్తిరింపులు. ఫస్ట్ వన్ పూర్తి ఆకు లేదా పాక్షిక ఆకు కత్తిరింపు. మొదట పూర్తి పత్రాన్ని వృంతంతో సహా వేరు చేస్తారు. అలా వేరు చేసిన తర్వాత వేర్ల ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్లు ఉన్న మిశ్రమంలో వృంత భాగాన్ని ముంచి కుండీలో ఉన్న మట్టి మిశ్రమంలో నాటుతారు. ఈ పద్ధతి ద్వారా బెగోనియా, సాన్స్విరియా, జెస్నేరియా వంటి మొక్కల్లో ప్రవర్ధనం జరుపుతారు. అంటే ఈ టైప్ ఏంటంటే ఒక పత్రాన్ని వృంతంతో సహా తీసివేస్తారు. వృంతంతో సహా తీసివేసి దాన్ని ఏం చేస్తారంటే అది వేర్లను
ప్రేరేపించే హార్మోన్లో దాన్ని ముంచి తీసి ఒక కుండీలో నాటుతారనమాట. అలా కుండీలో నాటినప్పుడు దాని నుంచి వేర్లు ఉత్పత్తి అవుతాయి. అలా వేర్లు ఉత్పత్తి అయ్యే మొక్కలు ఏంటంటే బెగోనియా, సాన్స్విరియా, జెస్నేరియా. ఈ మొక్కల్లో ఎక్కువగా ఈ ప్రవర్ధనం జరుపుతారు. సెకండ్ వన్ ఆకు ఈనె కత్తిరింపు. ఆకు ఈనె కత్తిరింపు అంటే ఏంటంటే ఆకులోని ఈనెలకు అనేక చోట్ల ఘాట్లు పెడతారు. ఇలా ఘాట్లు పెట్టిన తర్వాత ఈ ఆకుని ప్రవర్ధన యానకంలో ఉంచుతారు. అయితే ఘాట్లు కల ఆకు ఉపరితలం యానకంలో మునిగి ఉండేటట్లు అమరుస్తారు. ఘాటు పెట్టిన భాగాల నుండి క్రమేణా చిన్న పిలక మొక్కలు అనేవి పెరుగుతాయి. అంటే ఈ రకపు కత్తిరింపులు ఏం చేస్తారంటే ఒక ఆకుని తీసుకుంటారు. ఆకుని తీసుకున్న తర్వాత మధ్య ఈనెలకు చిన్న చిన్న ఘాట్లు అనేవి పెడతారు. ఇలా ఘాట్లు పెట్టిన తర్వాత వాటిని ఏం చేస్తారంటే ప్రవర్ధన యానకంలో ఉంచినప్పుడు ఆ ఘాట్ల నుంచి చిన్న చిన్న పిలక మొక్కలు అనేవి పెరుగుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మొక్కలు ఏంటంటే బెగోనియా మొక్కలు అనేవి ఇలా ఆకులు అనేది మధ్య ఈనె ఘాట్లు పెట్టడం ద్వారా ఎక్కువగా ప్రవర్ధనం చేస్తారు. ఇంకేంటంటే థర్డ్ వన్ ఆకు మొగ్గ కత్తిరింపులు. ఆకు మొగ్గ కత్తిరింపులు అంటే ఏంటంటే చిన్న కాండ భాగంతో ఆకు కలిసి ఉండి గ్రీవంలో మొగ్గను కలిగి ఉండే విధంగా కత్తిరింపును వేరు చేస్తారు. వీటికి అధిక తేమను అందించి వేర్లు ఉత్పత్తి జరిగి చిన్న పిలక మొక్కలుగా పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మొక్కలు ఏంటంటే పాయిన్సెటియా, జిరానియా. ఇవి ఆకు మొగ్గ కత్తిరింపుల ద్వారా ఎక్కువగా ప్రవర్ధనం చేస్తారు. ఇంకా బ్రయోఫిల్లం, కాలంచో పత్రాలను తేమగల యానకంలో ఉంచిన వాటి అంచుల నుండి కొత్త మొక్కలు అనేవి ఏర్పడతాయి. అంటే ఇంకా బ్రయోఫిల్లం, ఇంకా కాలంచో వీటి యొక్క పత్రాలను కూడా ఏం చేస్తే వీటి యొక్క పత్రాలను కూడా యానకంలో ఉంచినట్లయితే ఆ పత్రాల యొక్క అంచుల నుంచి కూడా కొత్త మొక్కలు అనేవి ఏర్పడతాయి. కత్తిరింపులోను వేర్లు ఉత్పత్తి చేయి యానకంలో ఉంచి చర్య జరుపుట. అంటే మనం ఏ అయితే భాగాన్ని కత్తిరించామో ఆ కత్తిరింపులను వేర్లు ఉత్పత్తి చేయి యానకంలో ఉంచి చర్య జరుపుట. అంటే వివిధ రచయితలు వివిధ రకాల వేర్ల ఉత్పత్తిని ప్రేరేపించే యానకాలు తయారు చేశారు. సరి అయిన యానకము మంచి వాయు ప్రసరణ కలిగి సరి అయిన తేమను కలిగి ఉండాలి. చాలా మొక్కలు తేలిక నేలలో వేర్లను బాగా ఏర్పరచుకుంటాయి. కొన్ని మొక్కలకు ప్రత్యేక యానకము అవసరం. సాధారణ పద్ధతిలో సూక్ష్మజీవరహిత ఇసుక, సాఫ్ట్వుడ్, సెమీ హార్డ్వుడ్ కత్తిరింపులు లేదా ఇసుక మరియు స్వాగ్నమ్ మాస్ కలిపి ఉంచుతారు. ఇది ఉత్పత్తి చేయు యానకంలో ఉంచి చర్య జరుపుట. థ్యాంక్ యూ.